హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈరోజు అయితే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మొక్కు ఉంది, తీర్చుకోవాలి. మా బాబు, పెద్ద బాబు 10th మంచి మార్క్స్ వస్తే 108 ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకున్నాం అనమాట. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే ఈరోజు వెళ్తున్నాం. ఇంకా ముందే వెళ్ళాలి, కాకపోతే అస్సలు వీలు కాలేదు. సో ఇంకా ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని ఈరోజు అయితే ఫ్రీ టైం దొరికింది, ఇంకా బయలుదేరాము. మా ఇంటి నుండి అయితే ఇక్కడికి ఒక 45 minutesలో వెళ్ళిపోవచ్చు, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసి. సో జర్నీ అంతా ఎలా ఉంది, ఇంకా టెంపుల్ అంతా కూడా చూపిస్తాను. బ్లాగ్ చివరి వరకు చూడండి. సో ఇప్పుడైతే మనం ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కామన్నమాట. సూపర్గా ఉంటుంది. మనకు జర్నీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఎక్కువ శాతం అయితే మేము ఎల్బీ నగర్ నుండి అటు నుండి వెళ్ళము. ఏ రూట్లోకి వెళ్ళినా కూడా ఇటు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్తాము. మాకు చాలా దగ్గర, బ్యాక్ సైడ్కి రాగానే ఉంటుంది. సో కొంచెం చాలా ఫాస్ట్గా వస్తుంది ఏ ప్రదేశాలకు వెళ్ళినా. ఇంకా ఇక్కడ నుండి అయితే ఇంకొక ½ an hourలో రీచ్ అయిపోతాం. ఒక 15 minutes ఆల్రెడీ అయిపోయింది అనమాట బయలుదేరి. ఇంకో ½ kilometerలో చూడండి, మ్యాప్ కూడా చెప్తుంది. ఇంకో 500 meters మనం దిగుతాం అనమాట. దిగి వికారాబాద్ అయితే కలుస్తాము. వికారాబాద్ రోడ్డుని అయితే ఇది ఏదైతే ఉందో దీన్ని ఓఆర్ఆర్ అంటే నెహ్రూ ఓఆర్ఆర్ దిగంగానే మనకు వికారాబాద్ హైవే అయితే వస్తుంది అనమాట. వికారాబాద్ హైవే అంటే తాండూరు వికారాబాద్ రోడ్డు ఉంది కదా, అది కలుస్తుంది. ఇప్పుడు దిగుతాం మనం. ఇక్కడ దిగి చిలుకూరుకి అయితే మనకి ఇంకా ఒక 25 minutes అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకో 25 minutes మనం చిలుకూరు వెళ్తాం. ఇదంతా అయితే మనకు టోల్ గేట్ వస్తుంది. జర్నీ చేసినట్టే అనిపించదు అసలు. మొన్న భద్రాచలము, పుష్కరాలకి వెళ్ళాం కదా, ఒక 4-5 hours జర్నీ వెళ్తూనే ఉంటుంది. ఒక 45 minutes జర్నీ అయితే అసలు అనిపించదు అనమాట. గంటలు జర్నీ చేసి ఇది ఒక లెంతే కాదు అనిపిస్తుంది, డ్యూరేషనే కాదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది అనమాట. అయితే ఎగ్జిట్ అయ్యామన్నమాట ఇప్పుడు. సో ఇప్పటి నుండి ఇంకొక 20 minutes జర్నీ అయితే ఉంది. ఇంకా చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసింది. మా పిల్లలు ఒకళ్ళు నిద్రపోయారు, ఇంకోళ్ళు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా మనకి అట్రాక్షన్స్ ఏమున్నాయంటే మృగవాణి నేషనల్ పార్క్ ఉంటుంది. ఆ నేషనల్ పార్క్ లో మనకు సఫారీకి కార్లు, అది బస్సులో వెళ్ళొచ్చు అనమాట. జీప్ ఉంటుంది, జీప్ ఫెసిలిటీ. సఫారీలో వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. అన్ని జింకలు, ఇంకా అడవి పందులు అవన్నీ చూడొచ్చు, నెమళ్ళు అవన్నీ ఉంటాయి. ఇంకా ఇది వానకాలం కాబట్టి ఇంకా చాలా బయటకు వస్తాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ వస్తే ఎప్పుడన్నా వెళ్దాం మళ్ళీ సపరేట్ గా వచ్చి. ఒకసారి వెళ్ళాము మేము ఫారెస్ట్ ట్రెక్ పార్క్ వెళ్ళినప్పుడు, మొత్తం టూర్ వేసాం అనమాట హైదరాబాద్ చూడాల్సిన ప్రదేశాలన్నీ. సో అప్పుడు వెళ్ళాము, మళ్ళీ వెళ్దాం ఈసారి. మళ్ళీ ఇంకా 2 years అవుతుంది కదా, 2 years అయింది. మళ్ళీ ఈసారి కూడా ఎప్పుడన్నా మళ్ళీ ఇంకో ట్రిప్ వేసి వీడియో అంతా కంప్లీట్గా పెడతాము. ఇప్పుడైతే లంచ్కి అయితే వచ్చామన్నమాట. ఒక్కొక్కసారి ట్రిప్లో అయితే మేమే ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా మార్నింగ్ ఎక్కువ వర్క్ ఉన్నా, లేట్ అయిపోయినా, ఇంకా ఎప్పుడైనా చేయబుద్ధి కాకపోయినా ఇంకా దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే అక్కడ భోంచేస్తామన్నమాట. సో లంచ్ అయితే వచ్చేసింది. చాలా చాలా బాగుందన్నమాట. బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా ఇచ్చాము. ఇంకోటి పన్నీర్ బిర్యానీ అలా ఇచ్చామన్నమాట. సో మంచిగా అనిపించింది. ఇంకా తినేసి మళ్ళీ నిదానంగా బయలుదేరాము. ఇంతకు ముందు అయితే చాలా ట్రిప్లు చేసేవాళ్ళము, ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అనే చెప్పాలి. సమ్మర్ అయినా సరే ఎక్కువ ట్రిప్స్ అయితే వెళ్ళలేదు, చాలా రేర్గా వస్తున్నాం ఇప్పుడైతే. ఇంకా బాబు కూడా కాలేజ్కి వచ్చేసరికి ఇంకా అస్సలు బయటికి రావడం అయితే వీలవ్వట్లేదు. ఇంకా ఇలా రావడం చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గరే ప్లేసు, బట్ మంచిగా ఎంజాయ్ చేసాము పిల్లలు అందరం కూడా. ఇంకా మళ్ళీ లంచ్ చేసేసి బయలుదేరామన్నమాట. ఇదంతా కూడా చిలుకూరు రోడ్డు, మనకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, లోపలికి వచ్చేసామన్నమాట. ఇంకొంచెం సేపట్లో టెంపుల్ అయితే వచ్చేస్తుంది. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైంలో అయితే టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది అనమాట. ఇంకా బయట ప్రదక్షిణాలు చేసుకొని మిగిలినవి లోపలి కంప్లీట్ చేద్దామనేసి అలా అనుకున్నాము. బయట అయితే 11 rounds చేసామన్నమాట. చిలుకూరులో ఏంటంటే 108 ప్రదక్షిణాలు చేస్తామని మొక్కుకున్నట్టయితే అది లోపల చేయొచ్చు, బయట కూడా చేయొచ్చు. బయట 11
టైమ్స్ ప్రదక్షిణాలు చేస్తే కనుక 108తో సమానం అనమాట లోపట. మేము బయట చేసాము, లోపట కూడా చేసాము. సో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏంటంటే మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది మనస్ఫూర్తిగా అనుకున్నట్టయితే. సో మీకు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. మంచి టెంపుల్, మాకు వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటాము. ఈసారి అయితే లోటస్ టెంపుల్ మిస్ అయ్యామన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ దగ్గరే కాబట్టి వెళ్ళేసి మీకు దగ్గరలో ఉన్న లోటస్ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ ఫుల్ బ్లాగ్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మానిటైజేషన్ కాలేదు. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మంచి మంచి బ్లాగ్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాము. దర్శనము అంతా అయిపోయి బయటకు వచ్చేసి ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్.